వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ మూవీస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే అనిల్ రావుపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా మనందరూ తెలిసిందే. సో ఆ సినిమాలో క్యామియో రోల్ అయితే కనిపించబోతున్నాడంట మన విక్టరీ వెంకటేష్ గారు. అండ్ అనిల్ రావుపూడి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. అండ్ సంక్రాంతికి హైయెస్ట్ కరెక్షన్స్ కూడా చెప్పుకోవచ్చు. సో విక్టరీ వెంకటేష్ గారికి బిఫోర్ చూసుకున్నట్టయితే ఎలాంటి హిట్స్ లేవు, మ్యాక్సిమం కొంచెం గ్యాప్ అయితే ఉండే హిట్స్కి. సో సంక్రాంతికి వచ్చి ఎంత పెద్ద బిగ్ సక్సెస్ అయితే కొట్టాడు విక్టరీ వెంకటేష్ గారు. అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి చాలామంది క్యూరియాసిటీతో అయితే ఎదురు చూస్తున్నారు, ఆ అప్డేట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ ఏంటి అప్డేట్ రాలేదనేసి. సో డోంట్ వరీ గైస్, అప్డేట్ అయితే వచ్చేసింది. పక్కా అనిల్ రావుపూడి గారి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో ఒక క్యామియో రోల్ అయితే కనిపించబోతున్నాడంట పక్కా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రివిక్రమ్ గారితో చేయబోతున్నాడంట. త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి కాంబినేషన్ మన అందరు తెలిసిందే. సో వాళ్ళ కాంబినేషన్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ కూడా కొట్టింది. సో అలాంటిది మళ్ళీ ఇంకో సినిమా కూడా ఉండబోతుంది. సో ఈసారి స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేసి త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో సినిమా చేస్తున్నాడు అనేసి కొన్ని వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. మేబీ ఏ రీజన్ వల్ల ఏంటో మరి తెలియదు, కానీ మేబీ ఆ సినిమా అయితే కొంచెం పోస్ట్పోన్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ గ్యాప్లో విక్టరీ వెంకటేష్ గారితో ఉండబోతుందంట. సో మేబీ క్యామియో రోల్ తర్వాత మేబీ ఇప్పుడు త్రివిక్రమ్ గారితో చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూద్దాం, హోప్స్ ఈ సినిమా కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి కోరుకుందాం. అండ్ వెంకటేష్ గారిని చాలా మిస్ అవుతున్నారు అభిమానులు కూడా. సో తొందరగా రావాలనేసి చాలామంది అనుకుంటున్నారు. సో అలాగే దృశ్యం 3 కూడా ఉండబోతుందంట. దృశ్యం 1, దృశ్యం 2 ఎంత పెద్ద సక్సెస్ అయింది. సో అలాంటిది ఇప్పుడు దృశ్యం 3 కూడా ఉండబోతుందంట. సో ఈసారి ఎలా ఉండబోతుంది స్క్రీన్ ప్లే అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అండ్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకోటి బిగ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు గైస్, చాలామంది అనుకుంటున్నారు మనసులో ఏంటి అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మళ్ళీ ఆ కాంబినేషన్తో మరో సినిమా రావాలనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. డోంట్ వరీ గైస్, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారనేసి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు త్వరలోనే. సో మళ్ళీ అనిల్ రావుపూడి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ మళ్ళీ ఉండబోతుందంట. సో డోంట్ వరీ, ఈసారి అంతకు మించి ఉండబోతుందనేసి అనుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత మంచి స్క్రీన్ ప్లే, ఎంత టైమింగ్ ఉన్న పంచెస్ ఉంటాయి. సో అలాంటిది బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్మెంట్ చేసింది సినిమాలో. సో ఈసారి పార్ట్ 2 కూడా సీక్వెల్లో కూడా ఉండడా అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అండ్ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి, కానీ టైం చాలా లాంగ్ ఉంది కాబట్టి కొంచెం డిసప్పాయింట్. సో ఈ గ్యాప్లో మరిన్ని సినిమాలతో ఎంటర్టైన్మెంట్ చేస్తాడనేసి అనుకుందాం విక్టరీ వెంకటేష్ గారు. అండ్ ఇంకోటి గైస్, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా సంక్రాంతికి వస్తుంది అనేసి అనుకుంటున్నారు ప్రాజెక్టు. మేబీ ఇయర్ 2026 2027లో వస్తుందో మరి చూద్దాం. ఎందుకంటే ఇయర్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు అనిల్ రావుపూడి గారు. సో హోప్స్ మేబీ 2027లో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఎలా సాధ్యం? మేబీ అనిల్ రావుపూడి గారు మేబీ ఈ సినిమా జల్దీ కంప్లీట్ చేసి మేబీ ఆ సినిమా మీద ఏమన్నా ఇంపార్టెంట్ చూపిస్తాడా చూద్దాం. ఎందుకంటే వర్క్ వచ్చినప్పుడే నిరూపించుకోవాలనేసి చాలామంది డైరెక్టర్స్ ఉంటారు. అండ్ ఎలాంటి ఫ్లాప్ లేని డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో రాజమౌళి గారి తర్వాత అనిల్ రావుపూడి గారే కనిపిస్తున్నారు ఎలాంటి ఫ్లాప్స్ లేని డైరెక్టరు. సో అలాంటిది మేబీ ఈ సినిమా కూడా పక్కా సక్సెస్ కొడుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మధ్యకాలంలో అనుకున్నంత బ్లాక్ బస్టర్స్ అయితే లేవు. సో అలాంటిది ఇప్పుడు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో ఈ సినిమా పక్కా సక్సెస్ అవుతుంది అనేసి మెగా అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. సో చూద్దాం, హోప్స్
సో అలాంటిది గైస్ ఇప్పుడైతే దృశ్యం 3 అండ్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అండ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో అండ్ ఇప్పుడు చిరంజీవి గారి అనిల్ రావుపూడి గారి సినిమాలో క్యామియో రోల్లో విక్టరీ వెంకటేష్ గారు అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు, కానీ రిలీజింగ్ అనేది కొంచెం గ్యాప్లా అనిపిస్తుంది. సో మేబీ గ్యాప్ని ఫిలప్ చేస్తాడనేసి నేను అనుకుంటున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేయాలి, హిట్స్ కొట్టాలనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ అభిమానులు అయితే చాలా ఉన్నారు. నాకు ఎస్పెషల్లీ సంక్రాంతికి అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలిసిందే. ఆ సినిమా నా ఫేవరెట్ సినిమా. సో అలాగే రాజా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో వెంకటేష్ గారిని చాలా మిస్ అవుతున్నాం. సో అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సినిమాలు రావాలనేసి గట్టిగా అయితే కోరుకుంటున్నాను గైస్. సో ఓవరాల్గా అయితే ఈ ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా అయితే ఉన్నారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు మరిన్ని సర్ప్రైజ్ ఇవ్వాలనేసి కోరుకుందాం గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.